కోదండరాముడి కళ్యాణోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఇక్కడ కోదండరాముడికి ఓ ప్రత్యేకత ఉంది. యావత్ దేశం అంతటా ప్రతి ఆలయంలో దేవతామూర్తుల కళ్యాణోత్సవాలు పగటిపూటే నిర్వహిస్తుంటారు. ఒంటిమిట్టలో మాత్రం పండు వెన్నెల కాంతిలో కోదండరాముడి కళ్యాణం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అర్ధరాత్రి కళ్యాణం జరపటం వెనుక ఉన్న ప్రాశస్త్యం ఉందంటున్నారు ఆలయ పూజారులు. కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణానికి టీటీడీ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు మరికొన్ని గంటల్లో ఒంటిమిట్ట కోదండరామునికి ఇక్కడ ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో కళ్యాణం జరగనుంది. అయితే ప్రతి చోట ప్రతి దేవుడికి కూడా ప్రతి ఆలయంలోనూ పగలుపూటే దేవుడి కళ్యాణం జరుగుతుంది. కానీ అనేక విశిష్టతలు కలిగిన ఒంటిమిట్ట కోదండరాముడు వివాహ విషయంలోనూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అయితే ఈ రాత్రిపూట ఇక్కడ కళ్యాణం జరగడానికి వెనుక ఉన్న చరిత్ర ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుందన్న విషయాలు తెలుసుకునేందుకు మనతో ఒంటిమిట్ట ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు రాత్రిపూట ఎందుకు కళ్యాణం జరుగుతుందన్న విషయం గురించి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఎందుకు ఇక్కడ రాత్రిపూట కళ్యాణం జరుగుతుంది, అసలు కళ్యాణానికి ఉన్న విశిష్టత ఏమి? ఓం శ్రీ కోదండరామస్వామినే నమః. ఒంటిమిట్ట ఏకశిలా నగరము శ్రీ కోదండరామస్వామి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేకమైనటువంటి ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి 8 గంటలకు అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానిలో భాగంగా మొదటగా ప్రాతకాలమున శివధర్మ అలంకారం జరిపి సాయంత్రం ఎదుర్కొలు జరిపి రాత్రి చంద్రుడి యొక్క సమక్షంలో పాంచరాత్ర ఆగమ దివ్యాగమోక్త శాస్త్ర ప్రకారంగా రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలా ఎందుకంటే మనకు త్రేతాయుగంలో రాముల వారికి జననం జరిగినప్పుడు సకల ముక్కుడు దేవత అందరూ ఆయన జననాన్ని చూస్తాడు. ఒక చంద్రుడు మాత్రం చూడలేక బాధపడుతుంటే రాముల వారికి వరం ఇస్తారు. ఆ వరం మేరకే రాముల వారికి రామచంద్రుడు అని పేరు. తదుపరి రాముల వారి కళ్యాణం కూడా త్రేతాయుగంలో అది కూడా ఉదయాన్నే జరిగింది. దానికోసం కూడా బాధపడుతుంటే మరలా ఒక వరం ఇస్తారు. ఆ వరం మేరకే ఈ యొక్క ఒంటిమిట్ట ఏకశిలా నగర క్షేత్రంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం చంద్రుడి యొక్క సమక్షంలో రాత్రి వేళ యందు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రత్యేకించి ఈ వేడుక ఇది ఒక్క చోటైనా జరిగేది, మరి ఎక్కడ జరుగుతుంది? ప్రత్యేకించి ఒంటిమిట్టలో మాత్రమే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చంద్రుడి యొక్క సమక్షంలో రాత్రి వేళ యందు జరుగుతుంది. ఇది ఆలయ అర్చకుడు చెప్తున్నమాట. కేవలం త్రేతాయుగంలో చంద్రుడికి ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ కోదండరాముడి కళ్యాణం రాత్రిపూట జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ స్వామికి కూడా ఇక్కడ జరగదు, కేవలం కోదండరాముడికి మాత్రమే జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు స్పష్టం చేస్తున్నారు.